వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అండి. ఖచ్చితంగా మన మాస్క్ మ్యాన్ అయితే 3 days అవుతుంది ఫుడ్ తినక. సో ఖచ్చితంగా పంపించేస్తారని బజ్జు. ఒకవేళ ఆయన ఇప్పుడు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి అంత చెప్పినాక కూడా తను వినకుండా అలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా పంపించేస్తారు. ఎందుకంటే తను వినే రకంగా అనిపించట్లేదు. మరి ఏంటో ఏమో ఇప్పటివరకు అయితే ఫుడ్ తినలేదు. లైవ్లో ఇంకా నామినేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరి ఫుడ్ తినకపోతే మాత్రం ఖచ్చితంగా పంపించేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ రాము రాథోడ్ అందరూ ప్రతి ఒక్కరు, కళ్యాణ్ కానీ శ్రీజ కానీ ప్రతి ఒక్కరు వెళ్ళి అడిగారు. బట్ అసలు తినట్లేదు. కానీ తింటే బాగుండేది. ఎందుకు రీతు అలాగే నామినేట్ చేస్తుంది. ఏమని అంటే మీకు లైవ్లో జరిగింది, కొంచెం చెప్తాను, మళ్ళీ రేపు మాట్లాడుకుందాము. మీరు అంటే స్పోర్టివ్గా తీసుకోకుండా నేను ఫుడ్ తినను అని చెప్పేసి ఫుడ్కి వాల్యూ ఇస్తానని ఫుడ్ తినట్లేదు, నేను వెళ్ళిపోతా అంటున్నారు. ఇది స్పోర్టివ్నెస్ ఇది తీసుకోవట్లేదు. వినని నామినేట్ చేస్తుంది, చాలా బాగా నామినేట్ చేస్తుంది రీతు. కానీ ఇలాగే కనుక కంటిన్యూ అవుతే మాత్రం ఖచ్చితంగా పంపించేస్తారబ్బా. ఎందుకంటే ఆయన ఎవరు చెప్పినా వినట్లేదు. 3 days ఓన్లీ వాటర్ మీద ఉండడం అనేది అంత ఈజీ థింగ్ కూడా కాదు. బిగ్ బాస్ అంత మంచిగా ప్రోత్సహించి చెప్పి ఇక్కడ ఎవరు అందరూ ఫేకే ఉన్నారు, ఎవరు ప్యూర్ సోల్ లేరు. ఒక ఫ్లోరా షైని గారు, అలాగే మన పోయిన షష్ఠి, ఇంకా ఈ మన సుమన్ శెట్టి, ముగ్గురే ప్యూర్ సోలు. ఇంక అందరూ అలా. ఇప్పుడు బిగ్ బాస్ అంటే అలా ఉంటుందని తెలీదా మాస్క్ మ్యాన్కి? నాకు అర్థం కావట్లేదు ఎలా ఉంటుంది. ఒక్క రకరకాల పీపుల్స్ వస్తారు, అందరు ప్యూర్ సోల్ ఎందుకు ఉంటారు? ప్యూర్ సోల్ లేదు కదా అని వెళ్ళిపోతారని కరెక్ట్గా. ఈయన ఏంటంటే ఆ నెగిటివ్ని తీసుకోలేకపోతున్నాడేమో అనిపిస్తుంది. ప్రియా శ్రీజ కూడా అదే అనుకుంటారు. అంటే అట్లనే నేను ఆడవాళ్ళని తక్కువ చూస్తా అని మాట్లాడింది కదా సంజన, ఆ మాట తీసుకోలేకపోయాడు, అదే బాధపడుతున్నాడు అనిపించింది. బట్ వెళ్ళిపోతాడా? వెళ్ళిపోకపోతే ఇంకా అంతా పోతుంది కదా. మీకు పంపించాలని మాకు ఉద్దేశమే లేదు, మీరు ఉండాలి, మీరు చాలా ధైర్యవంతులు అంత చెప్పినాక కూడా ఫుడ్ తినకపోవడం ఏంటి? మరి ఏంటి, ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూద్దాము. సో పంపించేయాలనే బజ్ అని వినిపిస్తుంది మాట, మరి ఏంటో ఏమో. ఈరోజు ఎపిసోడ్ పరంగా వెళ్తే సంజన టిట్ ఫర్ టాట్ అన్నట్టు భలే కొట్టిందబ్బా. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, సంత్రాలను తీసుకోవడము, ఆరెంజెస్ తీసుకోవడము. ఎందుకంటే ఈ ప్రియా శ్రీజ వర్స్ట్ బిహేవియరు. ఇట్లా ఏమంటారు, గుంట నక్కలు కాకులు అరుచుకున్నట్టు వాళ్ళదే నెగ్గాలి, వాళ్ళదే ఉండాలన్నట్టు మాట్లాడుతున్నారు. నాకు అస్సలు నచ్చట్లేదు అబ్బా వాళ్ళది. అసలు వీళ్ళు ఇంకెన్ని రోజులు ఉంటారో ఉండరు. ఈ నామినేషన్లో కూడా ప్రియా దొడ్డు గొంతు వేసుకొని, ఆ శ్రీజ, ఇప్పుడు ప్రియా కుకింగ్ డిపార్ట్మెంట్, శ్రీజ ఎందుకు మాట్లాడుతుంది? క్యాప్టెన్ మాట వినాలి అని అంత క్లియర్గా చెప్పినప్పుడు మేము ఓనర్స్ మేము పని చేయొద్దు, మీరే చేయండి. ఏంటి ఇవి క్యాప్టెన్ మాట వినకపోవడం ఏంటి? మనీష్ని కూడా అంత బాధ పెట్టడం ఏంటి? నాకు అర్థం కాదు. మా పనిని లాగేసుకుంటున్నావు, నీకు పని ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఏదైనా చూసుకో, మా పనిని లాగేసుకోవాలని చూస్తావు, నీకు ఇయ్య పని. ఒకవేళ నీ పాత పని లేకపోతే పాత మానిటర్ అదన్ని ఇవ్వంటే అది ఇవ్వంటది, ఇది ఇవ్వంటది, చెప్పదు రెండు నేనే చేస్తా అంటది శ్రీజ. అసలు క్యాప్టెన్కి ఏ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా, అందుకే కోపం వచ్చేసి పొద్దున దొంగతనం చేసేసింది. మంచిగా అయిందా? అదే కదా స్టాకిస్ట్గా పెడతా అన్నది, అదే మీనింగు. ఆల్రెడీ మీకు మిడ్ నైట్ లైవ్ రివ్యూలో చెప్పాను, మార్నింగ్ కూడా చెప్పాను మీకు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అట్లా ఇప్పుడు వీళ్ళది ఏంటి అసలు బిహేవియర్? వీళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు అసలు? కయ్య అనుడు ఇదే నడుస్తుంది వాళ్ళదే, వాళ్ళ డామినేషనే నడుస్తుంది. మన మాస్క్ మ్యాన్ అదే అంటాడు. ఇప్పుడు శ్రీజ మరి సంజన నచ్చినప్పుడు, సంజన అనే దొంగతనం చేసింది, సంజన నచ్చినప్పుడు ఆమెకి ఎందుకు సపోర్ట్ చేసింది? అప్పుడు డీమాన్ ఉన్నాడు, నేనున్నా, మాకు వస్తాను ఎందుకు అనలేదు, అంతే కదా. ఇప్పుడు ఫుడ్ ఇవ్వడానికైతే అందుకే మీరు ప్యూర్ సోల్ కదా అనేసి ఆయన కోపం వచ్చేసింది. మరి ఇంకేం చేస్తాం? సో కానీ ఇక్కడ మళ్ళీ నామినేషన్స్ కూడా జరుగుతుంటే, నామినేషన్స్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను, తనూజ వర్సెస్ హరీష్. ఏంటంటే ఇక్కడ ఏం లేదబ్బా, తనూజ కొంచెం ముఖం మార్చుకొని ఉంటుంది, అసహనంగా ఉంటుంది, అది ఆయనకు నచ్చలేదు. అలా ఉండడం ఆయనకు నచ్చలేదు. ఈమె ఏదో బిర్యానీ ఫుడ్ తీసింది కానీ అక్కడ మాస్క్ మనీ తప్పే లేదు, అది ఫస్ట్ డేనే కాబట్టి. ఫస్ట్ ఒక ముక్క తింటా అంటాడు, నేను 1 మీలే తింటా అంటాడు. అక్కడ ఆయన తప్పలేదు, వాళ్ళు తింటా అంటే వాళ్ళు తినేస్తారు. ఇక్కడ అమ్మాయి మాట్లాడింది తప్పు. సో బిహేవియర్ అంటే కొంచెం నిజమే కదా, అసహనం. 1 రోజు 2 రోజులకే నువ్వు ఫుడ్ వండే దగ్గర చిరాకు పడుతున్నావు, నేను చేయలేను, నేను ఉండలేను, నేను నిల్చోలేను, ఇన్ని అంటదో లైవ్లో. అసలు మొహమంతా ఇట్లా ముడుచుకుంటుంది. ఏమన్నా అంటే నేను మమ్మీ వాళ్ళతోనే వాళ్ళతోనే అంటది. ఇక మన మనీష్ మరి శ్రీజ ప్రియతో లొల్లైనప్పుడు వాళ్ళని నామినేట్ చేయొచ్చు కదా, భరణికి ఎలివేషన్ ఇచ్చినట్టుగా భరణికి నామినేట్ చేసినట్టు అనిపించింది. అది కూడా క్లియర్ డీటెయిల్స్ నేను ఇందాక ఒక వీడియో పెట్టాను, అది ఫుల్ డీటెయిల్స్ కోసం ఆ వీడియో చూడండి. ఇక తర్వాత వచ్చేసి మనకు ఇదే ఇక మనీష్ది లొల్లి, తనూజది, హరీష్ది, వీళ్ళిద్దరే కదా ఇంకా నామినేషన్స్.
సో అలాగే లైవ్లో ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. భరణి వర్సెస్ మనీషు, ఇంకా చాలా చాలా గొడవలు అవుతున్నాయి మధ్యలో. టీమాను చూద్దాము ఇంకా నెక్స్ట్ అనాలిసిస్లో అది ఎపిసోడ్ అయ్యాక మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరి మాస్క్ మ్యాన్ ఉంటారా వెళ్ళిపోతారా అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.